ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా కోపంగా వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, ఏంటమ్మా నువ్వు పిన్ని నాన్న అలా వదిలిపెట్టేశావు, వరలక్ష్మికి విషయాలని చెప్పేసి వస్తే వాళ్ళని అలా వదిలిపెట్టేయడం న్యాయమేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న నాగమ్మ మాత్రం, నీకేంటో అర్థం కావటం లేదురా, ఇప్పుడు శంకర్కి నేను కొండంత ప్రేమ, వాడికి నేను చెప్పినట్లుగానే చేస్తాను. నా చెప్పు చేతల్లో వాడు ఉన్నాడు. వాళ్ళ అమ్మ అంటే వాడికి ఎంతో కొంత ప్రేమ ఉంటుంది కదా, అలాంటిది నేను ఏదో ఒకటి అంటూ ఉంటే వాడికి నా మీద ద్వేషం పెరుగుతుంది. అలా ఎప్పటికీ జరగకూడదు. నేనంటే వాడికి ఎప్పుడు ప్రేమ ఉండాలి, వాడు నా చెప్పు చేతల్లోనే ఉండాలి. వాళ్ళ అమ్మ కూడా ఏదో ఆవగింజంత ప్రేమ ఉంది, అదే నేనంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ మీద కోప్పట్టానే అనుకో, వాడికి ఆ ప్రేమ ఇంకా ఎక్కువైపోయి నా మీద కోపం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. వాడు ఎప్పుడైనా నా చేతుల్లోనే ఉండాలి, అందుకే నేను ఇదంతా చేస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కేశవ మాత్రం, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు, కానీ వాళ్ళని ఎందుకు అంత ఈజీగా వదిలిపెట్టేశావో నాకు అర్థం కావటం లేదు. ఎలాగైనా సరే వాళ్ళని ఏదో ఒకటి చేసి వాళ్ళని ఏదో ఒకటి తిట్టాలి కదా మరి నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న నాగమ్మ మాత్రం, నేను ఏం చెయ్యాలో నాకు చాలా బాగా తెలుసు, నువ్వు కొంచెం కంట్రోల్లో ఉంటే చాలా మంచిది. నేను ఏం చెయ్యాలో ఏం చేసినా సరే అది నీ మంచి కోసమే చేస్తాను, కాబట్టి ఆ శంకర్ గాడు నా చేతులు ఉన్నంత వరకు మనకేమీ పర్వాలేదు. వాడు నేను చెప్పినట్టుగానే ఆడుతాడు, కాబట్టి మనం నెమ్మదిగా ఉంటేనే చాలా మంచిది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కేశవ మాత్రం, ఏంటమ్మా నువ్వు నన్ను ఏమీ చేయటం లేదు, నన్ను ఏమీ చేయనీయటము లేదు, ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావటం లేదు, ఇప్పుడు ఆ వరలక్ష్మి ఏం చేస్తుందో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న నాగమ్మ మాత్రం, తను ఏం చేసినా సరే నేను తనకి పై ఎత్తు వేసి మరి తనని పడగొడతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శంకర్ మాత్రం అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు.